మహాభారతంలో యుధిష్ఠిరునికి భీష్ముడు చెప్పిన చివరి మాటలు ధర్మం, రాజ్యం మరియు ఆధ్యాత్మిక జ్ఞానంపై లోతైన ఉపన్యాసం. అతను యుధిష్ఠిరునికి నీతిమంతుడైన రాజు యొక్క విధులు, రాజనీతిజ్ఞత యొక్క సూత్రాలు మరియు పరిణామాలతో సంబంధం లేకుండా ధర్మమార్గాన్ని అనుసరించడం యొక్క ప్రాముఖ్యత గురించి సలహా ఇస్తాడు. తన మరణానికి ముందు, భీష్ముడు కృష్ణ భగవానుని పట్ల తన అచంచలమైన భక్తిని కూడా వ్యక్తపరుస్తాడు, చివరికి ఎవరి దివ్య సంకల్పానికి లొంగిపోతాడో. ధర్మం మరియు రాజ్యం గురించి. 1.